పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులంతా కూడా భయభ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 10 రోజుల్లోనే తిరుపతి దాదాపు ₹7.80 వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇవాళ మరొక ₹2 పెరిగినటువంటి నేపథ్యంలో తిరుపతిలో ఇప్పటికే 118కి ఒక 20 పైసలు తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఆ పెట్రోల్ కనబడుతుంది. ఎందుకంటే రోజు రోజుగా కూడా ఈ రకంగా పెట్రోల్ ధరలు అన్నది కూడా అధికంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే ఎలా తిరగాలి, అదే రకంగా నిత్యావసర వస్తువులు కావచ్చు ప్రతిదీ కూడా ధరలన్నీ కూడా ఆకాశానికి ఎక్కేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గడిచిన 10 రోజుల్లోనే వరుసగా ఈ రకంగా ధరలు పెరగడం అనేది మాత్రం కొంత ఎవరైతే ఆటో కార్మికులు కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నట్టుగా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అంటే రోజు రోజు పెరుగుతుంది డీజిల్ అన్నది కూడా, ఇవాళ ఎంత పెట్టారు, మొన్న ఎంత ఉంది, ఎంత ఉంది వ్యత్యాసం ఇప్పుడు? నమస్తే అండి, నా పేరు చంద్రకళ. నేను రాష్ట్ర ద్వారా ఆటో డ్రైవింగ్ నేర్చుకొని బతుక్కుంటున్నాను. మామూలుగా తిరుపతికి యాత్రికులు వచ్చే వాళ్ళు మేము ₹100 అన్నామంటే వాళ్ళు ₹50, ₹80 మా దగ్గర ఇదే ఉందమ్మా అనేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడిగే వాళ్ళు ఉన్నారు. ఈ మాత్రం డీజిల్ పెరిగితే మేము వాళ్ళకేమి హెల్ప్ చేయాలా, మేమేమి బతకాలా అనేది చాలా డిమాండ్గా ఉంది సార్. రోజు రోజుకి డీజిల్ పెరిగిపోతున్నది. మొన్నటి దాకా డీజిల్ దొరకట్లేదనేసి నైట్ 1 గంట వరకు 2 గంటల వరకు వెయిట్ చేసి డీజిల్ పట్టుకునే పరిస్థితులు ఉంది. మళ్ళీ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. మాకు వచ్చే ₹50లో ₹100 డీజిల్ పట్టుకున్నామంటే దాంతో తోలేదు 30-40 తోలుకొని ఇంటికి పోతున్నాము. బాడుగులు లేవు. డీజిల్ ఇట్లా పెరిగిపోతే మేము ఎలా బతకాలండి? చాలా తిరుపతిలో లేడీస్ చాలా వరకు 100 మంది దాకా ఉన్నారు. మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకుని డీజిల్ తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇదే ఆటో మీరు చేసే వృత్తి ఇదేనా, డ్రైవింగేనా? దీని మీద ఆధారపడే జీవనం? మా ఈ డ్రైవింగ్ ఆధారపడి దీనిపైన బతుకుతున్నాం సార్. మేము నేనే కాదు, తిరుపతిలో కనీసం 100 మంది దాకా ఉన్నారు సార్, మహిళలు ఉన్నారు. ప్రధానంగా ఆటో డ్రైవర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాడుగులకు రోజు అంతా కూడా తిరిగితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు తిరిగితే కూడా కనీసం ఒక ₹500 కూడా గడిచేది చాలా కష్టతరంగా మారింది. అందులోనూ ఆ ఆటోకు సంబంధించినటువంటి బాడుగులు కూడా వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా రోజు రోజుకు కూడా ధరలన్నీ పెరుగుతూ ఉంటే కొంత కష్టతరం అవుతుంది అన్నది కూడా ప్రధానంగా వాళ్ళైతే దానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నదైతే ఆ వాహనదారులంతా కూడా తమ పెట్రోల్ పట్టుకోవాలంటే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే నిత్యం బండి లేనిదే బయట వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రకంగా ధరలు పెరుగుతుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి పని కూడా వాహనం లేనిదే బయట వెళ్ళేటువంటి పరిస్థితులు లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా ధరలు పెరుగుతూ పోతే మాత్రం రానున్నటువంటి రోజుల్లో బండి వాడాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒక వాహనదారుని వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సార్, ఈ వారంలో దాదాపు ₹7.50 దాకా పెట్రోల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ ఎట్లా తిరగాల, ఎట్లా చేయాలనేది అర్థం కాకుండా ఉన్నారు సార్. ఇప్పుడు ఏమంటే ఇలా సంపాదన ఏమో తక్కువ, ఇట్లా పెంచుకుంటా పోతా అంటే మధ్య తరగతి వాళ్ళు ఎట్లా బతకాలా, వాహనదారులు అనేవాళ్ళు ఎట్లా ఉండాలనేది అర్థం కాకుండా. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటువంటి వాటిపైన కొంచెం చర్యలు తీసుకొని తగ్గించుకునేది అంటే బాగుంటుంది. బండి లేనిదే ఎక్కడ బయట వచ్చే పరిస్థితులు దానికి లేదు కదా సార్, బండి ఉంటేనే కదా అది. ఫ్యూచర్లో ఇది ఇంకా బాగా పెరిగితే, రేట్లు పెరిగితే ఏంటంటారు పరిస్థితి? అంటే ఎండలో పెట్టుకొని నడుచుకొని పోయేసి రావాల్సిందే. పాత రోజుల్లో మళ్ళీ సైకిల్ తీసుకోవాల్సిందే అందరూ, అంతే. వాహనదారులంతా కూడా ఈ రకంగా ధరలు పెరుగుతూ పోతే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పాత రోజుల్లాగా సైకిళ్ళు లేకుంటే రిక్షాల లాంటి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడతాయో అన్నటువంటి ఒక భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.